హాయ్ అండి, రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే, ఈరోజు మన యొక్క పత్తి పంటకి మనము మందు అనేది స్ప్రే చేయడానికి వచ్చాం. అయితే మరి మనం ఇలాంటి మందు అనేది స్ప్రే చేస్తున్నాం, మనం ఎందుకొరకు మందు అనేది స్ప్రే చేస్తున్నాం అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అయితే మనం ఈరోజు స్ప్రే చేసే మందులు మీకు ఇక్కడ కనిపిస్తున్న మందులను మనం ఈరోజు స్ప్రే చేయడానికి అయితే వచ్చాం. అయితే ఇవి ఏ మందులు ఎందుకు పనిచేస్తాయనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇండెక్స్ అనే పౌడర్. ఇది ఒక ఫంగసైడ్ మందు. ఈ యొక్క మందులో ఉండే టెక్నికల్ కూడా మీరు గమనించుకున్నట్లయితే మైక్రో బూటైనైల్ అనేది మనకి 10% WP రూపంలో ఉంటుంది, అంటే వెటనరీ పౌడర్ రూపంలో. అయితే ఈ యొక్క ఫంగసైడ్ మందులు అనేది మనం స్ప్రే చేయడం వల్ల మన యొక్క పత్తి పంటలో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే దాని గురించి చూసుకున్నట్లయితే, మన యొక్క పత్తి పంటలు వచ్చే కాయ మచ్చ అయినా సరే, అదేవిధంగా ఆకు మచ్చ అయినా సరే, అదేవిధంగా అన్ని రకాల ఫంగసైడ్లను నివారించి ఈ యొక్క ఫంగసైడ్ మందు మన యొక్క పంటలో దిగుబడి అనేది తగ్గిపోకుండా ఉండడానికి ఈ యొక్క ఫంగసైడ్ మందు అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే దీనిని మనం ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే ఎంత మోతాదులో స్ప్రే చేయాలని దాని గురించి చూసుకున్నట్లయితే, ఒక ఎకరానికి మనము 100 గ్రాముల చొప్పున స్ప్రే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క 100 గ్రాములు మనకి యొక్క గన్ పంప్ చూసుకున్నట్లయితే 5 నుండి 6 ట్రాక్ల వరకు ఈ యొక్క మందును మనము స్ప్రే చేయవచ్చు. మరి అయితే దీని తర్వాత మందు చూసుకున్నట్లయితే ఇథైన్ అనేది, ఇది మన యొక్క పత్తి పంటలో వచ్చే మనకి లార్వా దశ నుండి గుడ్డ దశ నుండి అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మన యొక్క పత్తి పంటకి ఇంతకుముందు మనము స్ప్రే చేసిన మందులు ఏమిటంటే యాంప్లిగో, అదేవిధంగా దానితో పాటు డైఫెథరిన్ 50% ఉండే పౌడర్ను కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది. మనకి యాంప్లిగో మందును స్ప్రే చేయడం వల్ల మన యొక్క పత్తి పంటలో వచ్చే గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించింది. వాటితో పాటు అన్ని రకాల పచ్చ పురుగులు, అద్దె పురుగులను నివారించడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో ఉండే ఇంకో టెక్నికల్ వల్ల మనకి పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దానితో పాటు మనం స్ప్రే చేసిన డైఫెన్థ్యూరాన్ 50% పౌడర్ వల్ల మన యొక్క పత్తి పంటలు వచ్చే తెల్లదోమ, పచ్చదోమ, నల్లులను కూడా కంట్రోల్ చేస్తుంది. మరి ఈ యొక్క మనం ఇథైన్ అనే మందును స్ప్రే చేయడం వల్ల ఆ యొక్క మందులు మనకి అన్ని రకాల పురుగులు నివారిస్తాయి. ఈ యొక్క ఇథైన్ మందును స్ప్రే చేయడం వల్ల మనకి గుడ్డ దశని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ యొక్క ఇథైన్లో ఉండే టెక్నికల్ కూడా మీరు గమనించుకున్నట్లయితే, మీరు ఇక్కడ సరిగా చూసుకుంటే కనిపిస్తుంది, కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, సల్ఫోనోపాస్ అనేది మనకి 40% ప్లస్ ఫెర్రోమాక్స్ టెస్ట్ అనేది మనకి 2.5% EC రూపంలో ఉండడం జరుగుతుంది. అందువల్ల మన యొక్క పత్తి పంటలో గుడ్డ దశనైనా సరే, అదేవిధంగా మనకి తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా మనకి చిన్న సైజు పురుగులను కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే మరి మనం ఇథైన్ అనేది మనం ఒక ఎకరానికి ఎంత చొప్పున స్ప్రే చేసుకోవాలంటే మనము 250 ml చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కూడా మనం 5 నుండి 6 ట్యాంకుల వరకు మనం స్ప్రే చేయవచ్చు. మరి వీటితో పాటు మీకు ఇక్కడ కనిపిస్తున్న మందు హోలా అనే మందును కూడా మనము స్ప్రే చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మందును స్ప్రే చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం అంటే, ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్. ఈ యొక్క మందును మనము స్ప్రే చేయడం వల్ల మన యొక్క మొక్కలకి మంచి బలాన్ని అనేది ఇచ్చి మనకి ఎక్కువగా పూత రావడానికి, అదేవిధంగా వచ్చిన పూత అనేది రాలిపోకుండా ఉండడానికి ఈ యొక్క హోలా అనే మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. మన యొక్క పత్తి పంటలో ఉన్న ఐరన్ లోపమైనా సరే, అదేవిధంగా జింక్ లోపానైనా సరే కంట్రోల్ చేసి మన యొక్క పత్తి పంటలో కాయ సైజ్ అనేది ఎక్కువగా రావడానికి, అదేవిధంగా మన యొక్క పత్తి పంటలో వచ్చిన పూత అనేది రాలిపోకుండా కాయగా మారడానికి కూడా ఈ యొక్క హోలా అనే మందు సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క హోలా అనే మందును మనం ఒక ఎకరానికి ఎంత మొత్తంలో స్ప్రే చేసుకోవాలంటే మనము 250 ml చొప్పున ఈ యొక్క హోలాని మనం ఒక ఎకరానికి స్ప్రే చేయవచ్చు. మరి వీటి యొక్క ధరలు కూడా చూసుకున్నట్లయితే మనకి ఇథైన్ అనేది మనం ఒక ఎకరానికి దాదాపు 600లో రావడం జరుగుతుంది. అదేవిధంగా హోలాన్ అనేది మనకి ఒక ఎకరానికి దీని యొక్క ధర చాలా తక్కువ, మనకి 200 రూపీస్లో రావడం జరుగుతుంది. మరి దీని తర్వాత మనం ఇక్కడ చూస్తుంటే ఇండెక్స్ అనే ఫంగసైడ్ మందు కూడా మనకి ఒక ఎకరానికి 200 రూపీస్లోనే రావడం జరుగుతుంది. వీటి యొక్క ధర టోటల్గా చూసుకుంటే మనకి ఒక 1000 నుండి 1100లోనే మనం ఒక ఎకరానికి మందులు అనేది స్ప్రే చేసుకోవచ్చు. మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.